నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు G+1 ఇండిపెండెంట్ హౌజెస్‌తో ముందుకు రావడం జరిగిందండి. 2 హౌజెస్ సేల్‌కి తీసుకోవడం జరిగింది. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ హౌజెస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే నాగోల్ లక్ష్మీ నరసింహ కాలనీ రోడ్ నెంబర్ 4లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు ఉన్న రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఈ 40 ఫీట్ రోడ్కి వచ్చేసి 2 సెటర్స్ రావడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK రావడం జరిగింది. పైన వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHKతో కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్కి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఫుల్గా డెవలప్ అయినటువంటి కాలనీలో ఉంటుంది. పక్కన వచ్చేసి మనకి 125 స్క్వేర్ యార్డ్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో స్పేషియస్ ఉన్న 2 BHK రావడం జరిగింది. ఇక్కడ వాటర్కి అయితే ఎలాంటి ఇష్యూ లేదు. ఇక్కడ 2 హౌజెస్కి ఇండివిజువల్గా బోర్స్ వేయించడం జరిగింది. ఈ వీడియో అయితే కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి రెడీ టు మూవీ ఉన్న హౌజెస్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టండి. సో దాని ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా విజువల్స్ అని కూడా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఫుల్గా డెవలప్ అయినటువంటి కాలనీ అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ అయితే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హౌస్ ఉందో హౌస్ వచ్చేసి మనం మోడల్ హౌస్ కింద చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనము ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ గేట్ అనేది కూడా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. నీట్గా కన్స్ట్రక్ట్ చేస్తారు. హౌస్ వచ్చేసి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. టైల్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఇటువైపు వచ్చేసి మనకి స్టెప్స్ రావడం జరిగింది. స్టెప్స్ వచ్చేసి మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా లాగా ప్రొవైడ్ చేశారు. అండ్ వాష్ ఏరియా దగ్గర వచ్చేసి వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. హౌస్ యొక్క డైమెన్షన్ 22.5 ఇంటూ 50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారండి. 125 స్క్వేర్ యార్డ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఏదైతే ఇక్కడ మెయిన్ డోర్ ఉందో మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHKకి సంబంధించిన మెయిన్ డోరు. హాల్ ఏరియా చూస్తున్నాము. హాల్ ఏరియా అయితే స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ షెల్ఫ్ కూడా రావడం జరిగిందండి. టీవీ యూనిట్ పాయింట్ ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అవుతుంది. బెడ్రూమ్ చూసుకుంటే స్పేషియస్ రావడం జరిగింది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగింది. కిచెన్ ఏరియా వచ్చేసి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ సజ్జా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK క్లియర్గా చూపిస్తూ రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ఎలివేషన్ రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK క్లియర్గా చూపిస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. మెయిన్ డోర్ వచ్చేసి మనకి కంప్లీట్గా వుడ్తో చేయించారు. టేక్ వుడ్తో చేయించడం జరిగింది. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ నార్త్ వైపు వచ్చేసి డోర్ రావడం జరిగింది. ఇక్కడ 2 BHKలో ఉన్నటువంటి పూజా రూమ్ అంతా చూపిస్తున్నాము. పూజా రూమ్ వచ్చేసి మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా అనేది స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి యాంటిస్కేట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో విండోస్ ప్రొవైడ్ చేశారు. ఫ్లోరింగ్ వచ్చేసి వెట్టిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. ఇక్కడ స్పేషియస్ ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ బెడ్రూమ్స్ అయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేయిస్తున్నాను. కార్నర్ హౌస్ యొక్క రేట్ అన్నది 1,35,00,000 చెప్తున్నారు. కార్నర్ హౌస్ పక్కన ఉన్నటువంటి సెకండ్ హౌస్ యొక్క రేట్ అన్నది 1,32,00,000 చెప్తున్నారు. ఈ ప్రైజెస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది. అప్ టు 80 to 90% బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. దీనిపైన ఉన్న బిల్లర్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్న హౌసెస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.